ప్రస్తుతం మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లేదా భారత సైన్యాధిపతిగా పనిచేస్తున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ 30th జూన్ 2026న రిటైర్ అవబోతున్నారు. సో ఆయన ప్లేస్లో న్యూ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని అపాయింట్ చేసిందంటే ధీరజ్ సేఠ్ని అపాయింట్ చేసింది. ఈ ధీరజ్ సేఠ్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేస్తున్నారు. 2026 జూన్ 30th మధ్యాహ్నం నుంచి ఈయన న్యూ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతల్ని స్వీకరిస్తారు. హీ విల్ బి ద 31st చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక 2 weeks బ్యాక్ 31st మే 2026న చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ కూడా కొత్తగా అపాయింట్ అయ్యారు. ఎవరంటే అడ్మిరల్ కృష్ణస్వామినాథన్. వీళ్ళిద్దరితో పాటు ఇంకో 2 నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం. ఈ మూడింటిని కలిపి ఆర్మడ్ ఫోర్సెస్ అంటాము, లేదా ట్రై సర్వీసెస్ అంటాము, లేదా డిఫెన్స్ ఫోర్సెస్ అని కూడా పిలుస్తాం. తెలుగులో అయితే సాయుధ దళాలు లేదా రక్షణ దళాలు, సింపుల్గా మిలిటరీ అంటాం. వీటన్నింటి హెడ్స్ నేమ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ధీరజ్ సేఠ్, చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ కృష్ణస్వామినాథన్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అమర్ ప్రీత్ సింగ్. అండ్ ఇక్కడ ఈ 3 ఫోర్సెస్కి కలిపి ఒక ప్రొఫెషనల్ హెడ్ ఉంటారు. ఆయన్ని చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అంటాం. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా రీసెంట్గానే అపాయింట్ అయ్యారు 31st మే 2026న. ఎవరంటే ఆయన ఎన్ఎస్ రాజసుబ్రమణి. ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి.